గోదావరి మహాభాగే మహాపాతకనాశిని ధర్మార్థకామముఖ్యానాం ప్రదాయిని నమోస్తు తే. గోదావరి మహాభాగే మహాపాతకాలని నశింపచేయగలిగిన శక్తి కలిగిన దానివి, ధర్మ అర్థ కామ మోక్షాలని అనుగ్రహించగలిగిన దానివి అయిన గోదావరి నది నీకు నమస్కారం అమ్మా అని గోదావరి నదికి ప్రార్థన చేసి స్నానాన్ని చేయబోయే ముందు నది నుండి మనకి ఏమేమి లభిస్తాయో స్నానం ద్వారా వైద్యశాస్త్రం చెప్పిన దాన్ని ఆలోచించాలి. చిత్రం ఏమిటంటే ప్రాచీనులు ఏ ఆధ్యాత్మిక విధానాన్ని మనకి ఏర్పాటు చేసినా దాంట్లో వైద్య విధి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వృష్యం దీపనమారోగ్యం స్నానం ఓజోబలప్రదం కండు మల శ్రమ స్వేదతంద్రాత్రిట్ దాహ పాపనుద్. ఎంత జాగ్రత్తగా రాస్తారో వాళ్ళు. మాధవ నిదానం అనేటటువంటి పేరు కలిగిన గ్రంథంలో మాధవుడు అనేటటువంటి వైద్యుడు తెలియజేస్తున్నాడు ఈ రహస్యాన్ని. వృష్యం దీపనం ఆరోగ్యం. వృష్యం అంటే వృషము అంటే ధాతువు అని అర్థం. వృష్యం అంటే ధాతుశక్తి. వ్యక్తి శరీరంలో ధాతుశక్తి పెరుగుతుంది అని అర్థం. ధాతుశక్తి దేనికండి? మనం ఆంగ్లంలో దీన్నే వైటాలిటీ అంటాం. బాల్యం బుద్ధి బలం చక్షు త్వక్ మాంసం శుక్రశోణితే దశకేన నివర్తంతే మనస్సర్వేంద్రియాణి చ. చరకుడు చెప్పాడు ఈ మాటని. 1 నుంచి 10 సంవత్సరాలు వచ్చేసరికి బాల్యం మెల్లగా వెళ్ళిపోతుంది. ఆ బాల విధానం అంతా తొలగిపోతుంది. 10వ సంవత్సరం వచ్చేసరికి మొట్టమొదట కోల్పోయాం. బుద్ధి 11 నుంచి 20 సంవత్సరాల వరకు మంచి బుద్ధి బలం ఉంటుంది. అంచేత ఆ కాలంలో ఏవైనా మంచి కథలు, నీతికి సంబంధించిన, ధర్మానికి సంబంధించిన, నడవడికి సంబంధించినటువంటి ఆ కథలని, ప్రవర్తనల్ని తండ్రి తల్లి జాగ్రత్తగా వాడికి నేర్పినట్టయితే ధర్మబద్ధుడవుతాడు, సత్యవాది అవుతాడు, సరైనటువంటి నడకతో ఉంటాడు. తరువాత వాడికి ఇంకా వ్యసనాలు అవన్నీ అవకాశం అలవాటు అయ్యేందుకు ఉండదు. బలం 21 నుంచి 30 సంవత్సరాలు వచ్చేసరికి శరీరంలో బలం పూర్తిగా నిండి ఉంటుంది వ్యక్తికి. 30 దాటిన తర్వాతకి దిగుదల ప్రారంభమవుతుంది. బాగా ఆలోచించండి. చక్షు 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో 35 దాటగానే చక్షు కంటి బలం తగ్గడం ప్రారంభమవుతుంది. అదే చతుర్వారం 4 పదులు వచ్చేసరికి చత్వారం, 2 కళ్ళకి మరో 2 కళ్ళు. త్వక్ 41 నుంచి 50 సంవత్సరాలు వచ్చేసరికి త్వక్ శరీరం ఆ గట్టితనాన్ని కోల్పోయి మిడతలు పడడం ప్రారంభమవుతుంది. మాంసం 51 నుంచి 60 సంవత్సరాల మధ్యకాలంలో మాంస శాతం తగ్గుతుంది వ్యక్తిలో. ఇదేంటండి చాలా లావుగా మంచి దృఢంగా ఉండేవారు ఎందుకు ఇలా చిక్కిపోయారు అంటే 51 నుంచి 60కి వచ్చాడు అని అర్థం. శుక్ర 61 నుంచి 70 సంవత్సరాలు వచ్చేసరికి శుక్ర బలం ధాతుశక్తి తగ్గుతుంది. 71 నుంచి 80 వచ్చేసరికి శోణితే వ్యక్తిలో రక్తం తగ్గుతుంది. రక్తం వ్యక్తిలో తగ్గినటువంటి సందర్భంలో అతడికి అనవసరమైన ఆలోచనలు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు ఈ జీవితం అనవసరం, ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది, అయ్యో పిల్లాడు వెళ్ళాడు వస్తాడో రాడో, ఎక్కడైనా వాహనం కింద పడిపోయాడో, ఏమైనా జరిగిపోయింది, ఇట్లాంటి దురాలోచనలే రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళకు వస్తాయి. దశకేన నివర్తంతే మనస్సర్వేంద్రియాణి చ. 81 నుంచి 90 వచ్చేసరికి మనసు పూర్తిగా తగ్గుదలలో ఉంటుంది. అంచేతనే 81-90 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ఎవరైనా అలా నడుస్తూ ఉంటే ఏమైనా పడిపోతాడేమో జాగ్రత్త అంటుంటారు. వ్యాపారంలో పూర్తిగా భయం అంతా భయమే. 91 నుంచి 100 వచ్చేసరికి సర్వ ఇంద్రియాణి చ. చెవులు పనిచేయవు, చెవుడు వస్తుంది. కళ్ళు సరిగా చూడలేవు, పని చేయవు. ముక్కులు ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని సంపూర్ణంగా చేయలేవు. నాలుక రుచిని కోల్పోతుంది.
బుద్ధి ఆలోచనలన్నింటినీ మర్చిపోయి ఏదో ఉండాలి, ఆయన ఎవరో నాతో 30 ఏళ్ళు కలిసి పనిచేశాడు, ఎవడో గుర్తు రావట్లేదు, సన్నగా ఉంటాడు, ఆయన పేరేమిటో అని కొట్టుకుంటూ ఉంటాడు. సర్వ ఇంద్రియాణి చ. పుష్కరాల ఉపన్యాసానికి దీనికి సంబంధం ఏమిటి అనుకోకండి. వృష్యం, ఏ అమోఘమైన పవిత్రమైన నది స్నానాన్ని ఈ గురుడు అంటే బుద్ధి శక్తికి అధిష్టాత అయినటువంటి వాడు, ఆ పవిత్రమైనటువంటి పుష్కరునితో కలిసి ఉన్నటువంటి వాడు ఆ నదిలో ఉన్నప్పుడు స్నానం చేస్తామో సింహే గోదావరి తథా. సింహరాశిలో ఈ గురుడు ఉన్నప్పుడు పుష్కరుడు చేరి ఉన్న కాలంలో స్నానాన్ని చేస్తే వృష్యం, నష్టపోయిన ధాతుశక్తి తిరిగి ప్రవేశించే అవకాశం వస్తుంది. కాబట్టి వృద్ధులైనటువంటి వాళ్ళు స్నానాన్ని కానీ చేసినట్టయితే తిరిగి మళ్ళీ శరీరంలో నష్టపోయిన శక్తి ప్రవేశిస్తుందని అమోఘమైనటువంటి విషయాన్ని చెప్తోంది మనకి పుష్కర స్నానం. వృష్యం దీపనం. దీపనం అంటే శక్తి, శరీరానికి ఉండేటటువంటి కాంతి శక్తి పెరుగుతుంది. ఒక్కరోజండి మేము స్నానం చేసేది పుష్కరాల్లో, ఈ ఒక్కరోజులో నల్లహాయన ఎర్రబడిపోతాడా, ఎర్రాయన మరింత ఎర్రబడిపోతాడా, ఏమిటి పిచ్చిరాతలు అనుకోకూడదు. దీపనం, ఎన్నో వేల మైళ్ళ నుంచి అలా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి నది ఏదుందో, ఆ నదిలో ఉన్నటువంటి ఒండ్రు మట్టి ఏది ఉంటుందో ఆ మట్టితో ఒంటిని గట్టిగా రుద్దుకుని ముప్పొద్దులా స్నానం చొప్పున 12 రోజులు చేస్తే ఇది యథార్థం. స్పష్టంగా వ్యక్తి యొక్క శరీర కాంతి మార్పు వచ్చి తీరుతుంది. మనం ప్రకటనలు చూస్తూ ఉంటాం, నల్ల మొహం, కొద్ది ఎర్ర ముఖం, పూర్తి ఎర్ర ముఖం, అబ్బో అమోఘమైన ముఖం, చూడగానే హో నిజం అనుకుంటూ ఉంటాం. అది సరికాదు. ఇది వృష్యం దీపనం. పూర్వం రోజుల్లో అందరూ కూడా ఒండ్రు మట్టిని జాగ్రత్తగా ఒంటి నిండా గట్టిగా రాసుకుని ఓ అరగంట నాని స్రోతసోభిముఖ స్నాయాత్, ప్రవహించేటటువంటి నదికి ఎదురుగా నిలబడి స్నానాన్ని చేసేవారు. గట్టిగా ప్రవాహం వచ్చి తగిలి శరీరానికి మొత్తం శరీరంలో ఉండే రోమరంధ్రాలు, ప్రతి రోమం కింద ఉండేటటువంటి రంధ్రాన్ని తెరిచి పడేసి ఈ మట్టిని తొలగించి దీపనం శరీర కాంతిని కలిగిస్తుంది. వృష్యం దీపనం ఆరోగ్యం. ఆరోగ్యస్య భావ ఆరోగ్యం. వ్యక్తికి ఆరోగ్యం కలగాలంటే స్నానం 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 చాలా ముఖ్యం. అంచేతనే కాస్త 20 సంవత్సరాల వెనక్కి కానీ మనం వెళ్ళినట్టయితే 5 సార్లు స్నానం చేస్తూ ఉండేవారు వ్యక్తులు. దురదృష్టవశాత్తు మనకి ఆంగ్లేయుడు దేశానికి వచ్చిన తర్వాత 10ంటికి అన్నీ ప్రారంభం కావాలని పెట్టాక ఇంక ఏ స్నానము కుదరటల్లా. వాడి ఆ ఉండే సంస్థలో స్నానంతో సరిపోతుంది, వాడు వేసే తిట్లు అక్షతలు దీంతో సరిపోతుంది. కానీ నిజానికి 5 సార్లు కానీ స్నానాన్ని చేసినట్టయితే ఆరోగ్యం, అరోగత, రోగం లేనిటువంటి స్థితి కలుగుతుంది ప్రతి వ్యక్తికి.